మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు వైసీపీలో నేతలెవరు ఏం మాట్లాడాలనేది డిసైడ్ చేసే స్క్రిప్ట్ రైటర్లు జగన్ సజ్జలానేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను కూడా ఆ పార్టీ నుండి వచ్చిన నేతనని, వీళ్ళ భాగోతమంతా తనకు తెలుసని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు వైసీపీ అనేది శవరాజకీయాల మీద పుట్టిన పార్టీ అని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆ పార్టీ నిండా గూండాలు రౌడీలే ఉన్నారని, వాళ్ళతో ఇమడలేకనే తాను వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. ఇక చంద్రబాబుపై రాళ్లు వేయండి, టీడీపీ జనసేన నేతల్ని నోటికొచ్చినట్లు తిట్టండి అంటూ స్క్రిప్ట్ మొత్తం జగన్ సజ్జల సిద్ధం చేస్తారంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ ఆయన కేవలం ఒక పాత్రధారుడు మాత్రమేనని అన్నారు. అయితే ఇటీవల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణకు దిగారు. దీంతో ఆమె ఆయనపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. తన పార్టీ నేతలు మహిళలను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తే జగన్ ఎందుకు ఖండించలేదంటూ ఆమె ప్రశ్నించారు. అయితే ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డ టీడీపీ శ్రేణులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇలా ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపింది. ఇక ఈ నేపథ్యంలోనే అసలు మహిళల్ని దూషించే విధానం వైసీపీదంటూ ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. అంతేకాదు ఎదుటి వ్యక్తిని హింసించడం, వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ నవ్వుకోవడం వైసీపీ విధానమని, జగన్ ఓ పెద్ద సైకో అని అన్నారు. ఇలాంటి వైసీపీ బ్యాచ్ కు భయం ఉండాలని, ఇందుకోసం కొత్త చట్టాలు తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మొత్తానికి ఉండవల్లి శ్రీదేవి కామెంట్స్ తో అసలు ఈ వివాదాలకు మూల కారణం జగన్ సజ్జలానేనని రాజకీయ విశ్లేషకులు, కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ వివాదానికి ఎండ్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి.